ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకి గొప్ప శుభవార్త అండి. ప్రతి నెల అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు విజయవాడ ప్రాంతంలో అద్భుతకరంగా జరుగుతుంది. అయితే ఈ అక్టోబర్ నెలలో కూడా మరి అక్టోబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు కందుకూరి కళ్యాణ మండపం నందు జిమ్ఖానా గ్రౌండ్స్ పక్కన ఉన్న ఈ కందుకూరి కళ్యాణ మండపంలో అద్భుతమైన ఆరాధన జరగనే ఉందండి. ఆత్మీయ జీవితాలను బలపరిచేటట్లుగా చక్కని ఆరాధన, మరి చక్కని ఉజ్జీవము కలిగిన వాక్యము ఆత్మీయ జీవితాలు ఇంకనూ కూడా మనల్ని బలపరిచేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మరి గొప్ప కార్యాలు మరి మనందరి జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. దైవ సేవకుడి ద్వారా ఆయన మనందరితో మాట్లాడనై ఉన్నారు. మరి సేవకుడు నేను మరి సిద్ధపడుతూ ఉన్నా. మీరు కూడా సిద్ధపడండి, తప్పక రండి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ పోరాటాల్లో ఉన్నా, ఏ భయంకరమైన మరి సమస్యలతో ఉన్నా ప్రభువే ప్రతి విషయంలో మనం ప్రార్థించబోతుండగా గొప్ప కార్యాలు, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత అన్ని విషయాలు జరిగించబోతున్నారు. ప్రాముఖ్యంగా వచ్చిన వారందరికీ దైవ సేవకుడు అలాగనే నేను ప్రార్థించబోతున్నాం. అధైర్యపడకండి, ధైర్యంగా ఉందాం. ప్రతి విషయంలో ప్రార్థనతో అన్నిటిని జయిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, అక్టోబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు జింకన్న గ్రౌండ్స్ పక్కన ఉన్న కందుకూరి కళ్యాణ మండపం నందు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండి గాక. ఆమేన్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎన్నో విషయాలు ప్రభు కృప చూపిస్తున్నారు. మరి ఈ ఉదయం కూడా ఈ పరిశుద్ధ దినంన ప్రభు మాటలు ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 107వ కీర్తనలు 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, కష్టకాలమందు యెహోవాకి మొరపెట్టగా ఆపదల నుంచి మరి దేవుడు విడిపించే దేవుడై ఉన్నారని ఉదయకాల సమయంలో ఈ మాటలు చూస్తూ ఉన్నాం కదా. ఎస్, అవునండి. కష్టకాల సమయంలో దేవునికి మొరపెట్టే వారిగా మనం ఉండాలి. ఈ పరిశుద్ధ దినమున చూడండి, ఎంతమంది కష్టకాలం ముందు కష్టము రాగానే మరి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు చెప్పండి. కష్టము రాగానే మనుషులు గుర్తొస్తూ ఉంటారు, కానీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుడు గుర్తురారండి. అందరిపైన ఆధారపడి ఇంకా అవ్వదు అనే చివరి దశలో ప్రభుని పట్టుకుంటూ ఉంటాం. అప్పుడు ప్రభుని ఆశ్రయిస్తూ ఉంటాం. అలా కాదండి, మనం నేర్చుకోవాల్సింది క్రైస్తవులుగా కష్టకాలమందు ప్రభుతో మొరపెట్టే వారికి మనం ఉన్నప్పుడు ఆయన ప్రతి ఆపద నుంచి ఆ మొరను విని మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో భక్తి ఒకటే చేస్తున్నాం, కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటూ ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటే, అవునండి, భక్తి చేయడం ఒక్కటే సరిపోదు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించాలి. దేవుని శక్తిని ఆశ్రయించడం అంటే ఏంటో తెలుసా? ఇదిగోండి, ప్రతి ఆపదలో, ప్రతి నష్టంలో, ప్రతి కష్టంలో, ప్రతి భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన విపత్తులో, భయంకరమైన పోరాటంలో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ ప్రతి ఆపదలో, ఆ ప్రతి కష్టకాల సమయంలో ప్రభుతో అంటే ప్రభు పైన ఆధారపడుతూ ప్రభుకి మన జీవితాన్ని అప్పగింపే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి అధైర్యపడుతూ ఉన్నారా? కష్టం రాగానే దేవుని మర్చిపోయే జీవితాలు కదా, దేవుని విడిచిపెట్టే జీవితాలు, ఇలాంటి జీవితాలు వర్ధలింపబడవండి. అలాంటి ఆ కష్టతరమైన పరిస్థితిలో ప్రభుని కాకుండా మనుషుల పైన ఆధారపడితే ఏ మనుషులు వచ్చి మనల్ని విడిపించలేరు, తప్పించలేరు. ఆ భయంకరమైన శోధల నుంచి మనల్ని మరి మనకు సహాయం చేయరండి. అందుకనే దేవుని పైన ఆధారపడదాం. నువ్వే పరిస్థితిలో ఉన్న ప్రభు పైన ఆధారపడడం నీవు, నీ కుటుంబం నేర్చుకుంటే, మనమందరం నేర్చుకుంటే ఉన్నతమైన స్థితిలో మనం ఉండగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో కష్టకాల సమయంలో ప్రభుకి మొరపెడుతుండగా ప్రభు మన మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. ఆ ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి ప్రభు విడిపించే దేవుడై ఉన్నారు. ఆపదలన్నిటి నుంచి తప్పించే దేవుడండి మన దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నా మొరపెడదాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుందాం.
ప్రభుని ఆశ్రయించడం ద్వారా ఎన్నో మరి గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రభు మందిరానికి వెళ్ళని వారికి ఆ ప్రభుకి దూరం అయిపోయి కొద్దిమందిని అడుగుతుంటే చెప్తూ ఉంటారు, ఎందుకండి మందిరానికి రావట్లేదు? చెప్పే మాట ఏంటో తెలుసా అండి, ఈ చాలా కష్టాలండి, చాలా నష్టాలు, చాలా ఇబ్బందులు, అందుకే రావట్లేదు. లేదా కొద్దిగా ఒక వారం మందిరానికి వచ్చు, లేదా ఒక రోజు మందిరానికి వచ్చు, దేవుడు నాకేం చేయలేదండి. ఇలాంటి మాటలు దేవుని పైన నిందలు వేసే భక్తి జీవితం, దేవుని శక్తిని ఆశ్రయించని జీవితాలు కదా, అలాంటి జీవితాలుగా కాదు. కానీ ప్రతి నష్టంలో ప్రతి కష్టంలో ప్రభు పైన పడడం మనం నేర్చుకున్నప్పుడు ఆ భయభక్తులు కలిగిన జీవితం మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఏమైనా ప్రభుని స్తుతించు. చక్కగా ప్రభు మందిరానికి మరి అందరం కలిసి వెళ్దాం, ప్రభుని ఆరాధిద్దాం, మహిమపరుద్దాం, ఆయన పైన ఆధారపడదాం. ఆయన మందిరంలో నువ్వు ఏది అయితే అడుగుతావో, ఏ విషయంలో అయితే గోచాడుతావో, మొరపెడతావో వాటి విషయంలో గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. మరి ప్రార్థిద్దామా? అద్భుతమైన రీతిలో ప్రభు మాట్లాడి ఉన్నారు, ప్రార్థన చేద్దాం. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎన్నో విషయాలతో ప్రతిరోజు మా అందరితో మాట్లాడుతున్నారు, ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. మీ మాటల ద్వారా ఎన్నో కార్యాలు మేము చూడగలుగుతున్నాం అయ్యా. ఈ ఉదయకాల సమయం చక్కని మాటలు మాకు దయచేసి ఉన్నారు. కష్టకాలం ముందు ఆయనకు మొరపెట్టగా ప్రతి ఆపద నుంచి ఆయన తప్పించే వారిని, ఆయన ప్రతి ఆపద నుంచి తప్పించే దేవుడని ఎన్నో చక్కని విషయాలతో మా అందరితో స్పష్టంగా మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. అవునయ్యా, తప్పించే దేవుడో, విడిపించే దేవుడో, సహాయం చేసే దేవుడో, మేలు చేసే దేవుడో, మంచి చేసే దేవుడో, ఉదయకాల సమయంలో మీ పైన ఆధారపడడం మేము నేర్చుకుందాము గాక. భక్తి ఒకటే కాదయ్యా, శక్తిని ఆశ్రయించే జీవితాలుగా, మీ శక్తిని ఆశ్రయించే జీవితాలుగా ఉండును గాక. మీ సన్నిధానికి దూరం అవుతూ మీకు దూరంగా ఉంటూ వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడం కాదయ్యా, దగ్గర కలిగిన జీవితం, మీతో ఒక మంచి బంధం కలిగిన జీవితాలతో జీవించుతాము గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, శక్తిహీనులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మీ మందిరంలో ఆనందించే వారిగా, సంతోషించే వారిగా లేవనెత్తండి. కష్టకాల సమయం మిమ్మల్ని ఆశ్రయించే వారిగా లేవనెత్తండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం, వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి ప్రయత్నాలు మీరు తోడే ఉండండి. ఈ పరిశుద్ధ దినంలో ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క విశ్వాసిని మీ చేతులకు అప్పగిస్తున్న మీ కొరకు నిరీక్షణ కలిగి జీవితాలుగా జీవించి జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. మీ కొరకు తృష్ణ కలిగి రోషము కలిగిన జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ పైన ఆధారపడే జీవితాలను దయచేయని ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయుండును గాక. ప్రైజ్ ది లార్డ్.